మూవీలో రిచ్ ఆంటీ ఉంటుంది, 40 ఏళ్ళు ఉంటాయి. ఆంటీకి ఏమో లేత వయసు కుర్రాళ్ళు అంటే బాగా రంది, అది ఎవడైనా సరే. అందుకని డ్రైవర్ కూడా తగులుతాడు. వాడి కారులో ఎక్కించుకొని ఫ్రంట్ సీటు బ్యాక్ సీటు డిక్కి ఏది వదలకుండా అన్నిట్లో పెట్టి ధనాధన అనేస్తాడు. అయితే ఈ డ్రైవర్ గారికి ఎంగేజ్ లో ఉన్న మన హీరోయిన్ తగులుతుంది, హీరోయిన్ కూడా వదలడు. అలా ఇద్దరిని ఒక ఫ్రంట్ సీటు బ్యాక్ సీటు కానిస్తూ ఉంటే ఈ విషయం తెలిసిన హీరోయిన్ ఏం చేసిందో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీ ఓపెనింగ్ లోనే హీరోయిన్ వాళ్ళ అమ్మని చూస్తుంటాం, ఈవిడ పేరు యాస్తర్. టీవీలో న్యూస్ చూస్తూ ఉంటుంది. కోవిడ్ సెక్సువల్ అబ్యూస్ కేసెస్ అని ఎక్కువ అవుతుందని న్యూస్ చూసి తన కూతురు పేరు పెట్టి గట్టిగా ఎలాక్సా అని ఒక కేకేస్తుంది. అయితే వీళ్ళు చేసేది ఏంటంటే ఊరు చివర వీళ్ళకి ఒక కాటేజ్ ఉంది. ఆ కాటేజ్ లో బాగా బలిసిన వాళ్ళు పిలిపించి ఫుల్ గా ఎంజాయ్మెంట్ చేసి పంపించడం. సో కూతురు తల్లి ఈ కాటేజ్ మెయింటైన్ చేసుకుంటూ గెస్ట్స్ వస్తున్నారని చెప్పి తన కూతుర్ని ఇల్లు మొత్తం క్లీన్ చేయమంది. ఈ పాపే మన మెయిన్ హీరోయిన్. వీళ్ళకి ఒక పెద్ద పనుడు ఉంటాడు, ఈడు పేరు బిగ్ బాయ్. పేరు తగ్గట్టుగానే మంచి బలంగా ఉన్నాడు చూడండి. ఈడు చాలా అమాయకుడు, పని పిచ్చోడు అనమాట. ఏ పని చెప్తే అది పని చేసేస్తాడు. అది తప్ప ఇంకేం తెలియదు ఈడికి. అలానే హీరోయిన్ ఒక చిన్న పాపలా చూసుకుంటుంటాడు. ఇప్పుడే మూవీలో కోడి పందాలు బెట్టింగ్లు ఏ పడితే వేసి డబ్బులు నాశనం చేసే లఫ్డ్ గాడు ఒకడు వస్తాడు. వాడే మెయిన్ హీరో, ఆడి పేరు లియో. ఇంట్లోకి అందరిని కేకలేస్తుంటే ఎవరు పలకరు. అలా అర్జెంట్ గా బాత్రూమ్ డోర్ తీస్తే మన హీరోయిన్ బాత్రూమ్ ఉంటుంది. వాడు అలానే చూస్తూ తొందరగా పని కానిచ్చుకొని బయటికి వెళ్ళని ఆ పాపను బయటికి పంపించేసి లోపల దొరుకుతాడు. ఇక కొద్దిసేపటికి ఇక్కడ రావాల్సిన గెస్ట్స్ ఇద్దరు వచ్చేస్తారు. కోవిడ్ టెస్ట్ చేయించుకొని మరి మొత్తం మాకు బానే ఉంది, నువ్వు లోపల రానిచ్చేసి అని పర్మిషన్ తీసుకొని లోపలికి వస్తాడు. వీళ్ళతో పాటు మన మెయిన్ హీరోయిన్ క్యాండిడేట్ ఎంపారో, ఆవిడ కూడా కాసేపట్లో వస్తుందంట. ఇంక అంతే, సాయంత్రం అవగానే మన ఎంపారో మెయిన్ హీరోయిన్ వచ్చేసింది. డ్రైవర్ తో మసాజ్ చేయించుకుంటుందని చెప్పాక ఆ డ్రైవర్ తీసుకొని వస్తుంది. వీళ్ళందరూ కలిసి అచ్చంగిలాటం స్టార్ట్ చేస్తారు. సాయంత్రం అవగానే హీరోయిన్ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ డ్రైవర్ కూడా ఆపుకోలేక ఓనర్లు కాదు ముందు నేనే తినాలని చెప్పి అన్నం పెట్టుకుని సైలెంట్ గా వెళ్ళిపోతారు పక్కకి. ఇక గెస్ట్లు కూడా ఫుడ్ పెట్టి పాప కొద్దిగా దమ్మేయడానికి బయటకు వస్తే ఇక్కడ డ్రైవర్ కూడా తింటూ ఉన్నాడు కదా, ఈ పిసుకుడు మాటలు స్టార్ట్ చేసి పాప ఇన్స్టాగ్రామ్ అంటే అడుగుతాడు. అలా ఫ్రెష్ గా పత్యాపరం స్టార్ట్ అయింది. ఇక్కడ మన మూవీ మెయిన్ హీరోయిన్ ఎస్తర్ ఉంది కదా, పాప కుక్కని తీసుకొని చల్లగాలి కోసం బయటికి రాగానే మేడం ఎప్పుడు బయటకు వస్తుందో రెడీగా ఉంటాడు అనమాట డ్రైవర్. వాడికి ఎంత పెద్ద కొంప ఉన్నా గానీ కార్లోకి తీసుకెళ్ళమని మసాజ్ చేసి మసాజ్ తో పాటు శాండ్విచ్ మసాజ్ కూడా చేసేసుకుంటారు ఇద్దరు. వీడికి ఇక్కడ అయిపోయిందిగా చాలదు, హీరోయిన్ పాపకు కూడా ఇన్స్టాగ్రామ్ ఇచ్చేసిందిగా, పాపకు కూడా మెసేజ్ పెట్టేస్తాడు. ఇక హీరోయిన్ స్నానానికి వెళ్ళిపోతుంది. మూవీలో మెయిన్ హీరో కమ్ విలన్ లియో గాడు వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చిన జనాలు చూసేసరికి వాడికి ఎక్కడో కలుతుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మని లోపలికి పిలిచి ఏం జరుగుతుంది ఇక్కడ, నీకు తెలుసు కదా వాళ్ళు రావటం నాకు ఇష్టం లేదని, ఎందుకు ఇదంతా చేపిస్తున్నావు? నా ఫ్రెండ్స్ అలా ఏమవదు, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారని చెప్పింది. ఈడిక కోపంలో హీరోయిన్ రూమ్ లోకి వెళ్ళి హీరోయిన్ గిఫ్ట్లు ఇచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. హీరోయిన్ పాపం ఏడుస్తుంది. పాపం ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక హీరోయిన్ ఏడుస్తూ వెళ్ళి ఆ బిగ్ బ్యాగ్ గారి పక్కన పడుకుంటుంది. చెప్పాగా వాడు బొమ్మలా చూసుకుంటాడు అమ్మాయిని. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కొద్దిగా ఈ డ్రైవర్ గారితో రసానికి జై అనే కార్యక్రమం స్టార్ట్ చేయడం ఎలానో ఫస్ట్ పాఠం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా లియో గాడు కిటికీలో చూసి చాలా కోపడతాడు. ఇంట్లోకి వచ్చిన హీరో మీద కేకలేస్తాడు. డ్రైవర్ ని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి, వాడిని దగ్గరికి తీసుకోకూడదు అమ్మా అనగానే నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే ఇది నా ఇల్లు, నా రూల్ ప్రకారం ఇక్కడ నడవాలనగానే హీరోయిన్ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆ మధ్యాహ్నం అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి కూర్చొని తింటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్ హీరోయిన్ వాళ్ళ అమ్మని ఏంటి నీ కూతురు భోజనానికి రాదా అంటే వస్తది అనగానే లియో గండి గారు అని ఒకడు వస్తాడు. వాడికి డబ్బు ఇచ్చి పంపించగానే బాబు స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు బాగా. ఇక్కడ హీరోయిన్ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాడు నీ డబ్బులు కూడా మెయింటైన్ చేస్తున్నాడు, వాడు బెట్టింగ్ పిచ్చోడు, అసలు డబ్బులు మొత్తం బెట్టింగ్ లో పోగొట్టేస్తాడు, వితిన్ సెకండ్స్ లో జాగ్రత్తగా ఉంటాడు అని చెప్తుంది. అప్పుడే ఈ వాతావరణం వేడిగుంటే ఇంకా వేడెక్కించడానికి మన హీరోయిన్ పాప బట్టలు ఇప్పేసి స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని ఆ స్విమ్మింగ్ పూల్ లోకి దూకితే అందరూ నోరు అప్పగించుకుని అటాన్ చూస్తూ ఉంటారు. ఈ డ్రైవర్ గడు అయితే మరి నోట్ నుంచి కారిపోయి ఆ స్విమ్మింగ్ పూల్ మొత్తం నిండిపోద్ది అనమాట. కాసేపటి తర్వాత స్నానం చేసి పాప రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ లియో గడికి ఏదో ఫోన్ వచ్చిందనే వంకతో పాప రూమ్ లోకి దూరేసి నువ్వు అందరి ముందు అలా ఎందుకు చేసావు, నీకు చిన్నప్పటి నుంచి కావాల్సిన మొత్తం ఇచ్చా, ఇందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదని చెప్పి మళ్ళీ మంచం ఎక్కేస్తాడు. ఎదవా అని దోసి హీరోయిన్ పాపం తన బాధ ఎవరికి చెప్పారో అర్థం కాక ఎక్కి ఏడుస్తుంది. ఇక్కడ అంకుల్ ఆంటీస్ కూర్చొని గేమ్లు ఆడుకుంటూ మన రిచ్ పాప ఆంటీ ఉంది కదా, హీరోయిన్ అమ్మని అడుగుతుంటుంది నీ గురించి ఏం చెప్పలేదు, ఆ లియో గడితో కలిసి ఉంటున్నావు, అసలు లఫ్డ్ గాడు ఎలా ఉంది బానే ఉంది ఈ సంవత్సరం అడిగితే వాడు బెట్టింగ్ లో కొన్ని డబ్బులు కోల్పోయాడంట, నా దగ్గర అప్పుగా తీసుకున్నాడు ఇంకా తిరిగి లేదంటే వాడితో జాగ్రత్తగా ఉండు, ఏ మాత్రం తేడా పడినా నీ సంసారం నీ జీవితం ఈ కొంప కూడా అమ్మేసి రోడ్డు మీద గిడుస్తాడు నేనని చెప్తుంది. అంతేకాదు ఈ రోజులు ఎవరిని నమ్మడానికి లేదు, వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకోవడానికి మనుషులు ఏదైనా చేస్తున్నారు, అలాంటి వీడు వాడు ట్రాప్ లో పడద్దు బ్రేక్ తీసుకొని చెప్తుంది. ఇదే ఫైర్ లో ఆంటీ గేసుకుంటే ఇలా లియోగండి నువ్వు అసలు ఏం ఖర్చు పెడుతున్నావు, ఏం చేస్తున్నావు, నాకు మొత్తం సమాధానం కావాలి, లెక్కలు చూపించాలంటే ఈడికి రైజ్ అయిపోయి ఇంటికి కావాల్సిన ఖర్చు మొత్తం నేనే పెడతానా, నేను సంపాదిస్తున్నాను, నీకు అడిగే హక్కు అధికారం లేదని చెప్పి ఒకటేసి అలా వెళ్ళిపోతాడు. ఇక రాత్రి అవగానే ఆంటీ అంకులు ఆడుకుంటూ ఉంటారు. రిచ్ ఆంటీ ప్లేస్ లో డ్రైవర్ వస్తాడు, హీరోయిన్ అమ్మ ప్లేస్ లో హీరోయిన్ వచ్చి కూర్చుంటుంది. ఈ ఆటలో వీళ్ళిద్దరు ఆట మొదలవుతుంది. ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ చేతులు టచ్ చేసుకుంటూ పరిసది టచ్ అనే ఆటని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ లియో గాడేమో దేన్ని వదలట్లేదు చూడండి, ఆన్లైన్ లో కోడి పందాలు బెట్టింగ్ ఆట అంట, ఆ బెట్టింగ్ లో ఓడిపోయాడు. ఈడు ఓడిపోయాడని చెప్పి ఎవడికో ఫోన్
ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు. ఇక్కడ ఆట మొత్తం అయిపోయింది, ఆంటీ అంకుల్ వెళ్ళిపోతారు. ఆ గేమ్ మొత్తం సర్దు అంటే డ్రైవర్ బాబు చిలిపి హీరోయిన్ ముద్దు పెట్టేస్తాడు. ఇక అంతే అక్కడ ఊపి వచ్చేయడంతో ఆ గేమ్ ని పక్కన పెట్టేసి టేబుల్ మీద డ్రైవర్ గారు ధనాధన వేస్తాడు హీరోయిన్ ని. అదే టైంకి రిచ్ బాబు వస్తే ఏం తెలియనట్టు సైడ్ అయిపోతాడు డ్రైవర్. ఇక్కడ సగం అయిందంట, ఊపి ఆపుకోలేక డైరెక్ట్ గా నిచ్చెనేసుకుని హీరోయిన్ రూమ్ లోకి వెళ్ళిపోయి మిగతా కంటిన్యూ చేసి ఆ రోజు నైట్ ఆనందంగా గడిపేస్తాడు. నెక్స్ట్ డే ఈ ఆంటీ అంకుల్స్ మళ్ళీ ఆట స్టార్ట్ చేస్తారు. కిచెన్ లోకి లియో గడు రాగానే డ్రైవర్ గాడేమో పాపతో తెగ క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటే లియో గడికి ఎక్కడో మళ్ళీ డ్రైవర్ ఇంటి బయటే ఉండాలి, వంటగదిలో నీకేంట్రా పని అని చెప్పి తిట్టి పంపించేస్తాడు. ఈ లియో గాడికి హీరోయిన్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. డ్రైవర్ గాడితో ఏదైతే చాటుమాట వ్యవహారాలు చేస్తున్నావో అదంతా పక్కకు దూసే, లేకపోతే ఆ డ్రైవర్ గాడికి మీ అమ్మకి దవడలు సైడ్ అయిపోతాయి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తే హీరోయిన్ పాప నీ మెడమే తలలేదురా అన్నంట గట్టి వార్నింగ్ ఇస్తుంది, ఏ పిక్కుంటావు పిక్కు అని. అదే టైంకి హీరోయిన్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లియో గాడేమో మీ కూతురు నచ్చ చెప్తున్నాను, డ్రైవర్ గాడికి బాగా చనివిస్తుందంటే నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు, నా కూతురు నిప్పు అనగానే ఈడు అయితే నేను పప్పునా అని హీరోయిన్ వాళ్ళ అమ్మాయి కేకలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక డ్రైవర్ బాబు అలిగాడని చెప్పి వాడిని వదేద్దా అని కార్లోకి కూర్చొని హీరోయిన్ లోపల జరిగేదానికి సారీ అంటే ఏంటాడు మీ నాన్న అని అడిగితే హీరోయిన్ అంటుంది కాదు వాడు నన్ను మా అమ్మని చూసుకుంటున్నాడు, మా నాన్న చిన్నప్పుడు ఆస్ట్రేలియా పోయాడంట, ఎప్పుడో కానీ వస్తాడంట అని మా అమ్మ అంటూ ఉంటుంది. రెండు అస్సలు ఇష్టం లేదు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అని అడగంగానే ఈ రిచ్ బాబు అప్పుడే అక్కడికి వస్తుంది. ఇక దీంతో హీరోయిన్ బాబా భయంతో వెనకాల బ్యాక్ సీట్ లో దాక్కుంటుంది. ఈ రిచ్ బాబు లోపలికి వచ్చి మసాజ్ చేయించుకొని డ్రైవర్ గాడు ఆ మసాజ్ తో పాటు చేతులు ఎక్కడెక్కడో విసిగేసి ఆంటీని గట్టి పిండేస్తాడు. ఇదంతా వెనక సీట్ లో ఉన్న హీరోయిన్ చూసేస్తుంది. హీరోయిన్ మళ్ళీ మొదలకి ఈడు వత్సంగా అమ్మాయిలు వాడుకోవడం తప్ప దేనికి పనికిరాడు వేస్ట్ గాడని ఏం చేయాలనుకుంటుంది. ఈ లియోగాడికి ఎవడో మనుషులు కలవడానికి వస్తారు. ఈ లియోగాడిని కొంతమంది మనుషులు కలవడానికి వస్తారు. ఆడిని డబ్బులు అడుగుతుంటారు. వాళ్ళు అసలు లోపల కూడా రానికుండా మొహం మీద గేటేసి లియోగాడు పంపించేస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ బాబు బాగా సీరియస్ గా ఉన్నాడని ఎన్ని మామూలే నువ్వు స్ట్రెస్ ఏం పెట్టుకోమాక వెళ్ళి వాళ్ళతో కలిసి గేమ్ ఆడుకో కొద్దిగా రిలాక్స్ అవుతావని ఆ గేమ్ లో కూర్చోబెడుతుంది. వీళ్ళు ఆట తగలయ్యా అలా ఆడుతూ ఆడుతూ రాత్రి అయిపోతుంది. హీరోయిన్ అమ్మ ఇంట్లో కూర్చొని న్యూస్ చూస్తూ ఉంటే ఆడవాళ్ళ మీద రాచకం ఎక్కువైపోతుంది అనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫీల్ అయిపోతుంది. నా జీవితంలో అటనగా జరుగుతుంది, ఈ లియోగాడు ఏమో నన్ను వాడుకు దొబ్బుతున్నాడు, మగ దిక్కు లేకుండా పోయింది, నా పరిస్థితి నా కూతురు పరిస్థితి ఏంట్రా అయ్యా అని బెడ్లు చేస్తుంటే ఇక్కడ ఈ ఆటలో లియోగాడు రిచ్ పాపని ఏంటి మళ్ళీ రెండోసారి కౌన్సిలర్ గా నుంచుంటున్నావంట. అవును అని సీరియస్ గా చెప్తుంది. ఎందుకంటే ఈ రిచ్ పాపకి లియోగాడు అంటే అసలు ఇష్టం లేదు, నా దగ్గర డబ్బులు బాగున్నాయి, నేను మంచి పనులు చేసి ఆ డబ్బులు సంపాదించుకున్నాను, నీలాగా గ్యాంబ్లింగ్ ఆటలు ఆడి నేనేం సంపాదించుకోలేదు అనగానే ఈ లియోగాడికి అసలుకే కాలుతుంది, ఆడికి ఇంకొద్ది పెట్రోల్ పోసింది. ఇక అలా బ్రేక్ తీసుకుందాం అని పక్కకి వెళ్ళిపోతారు ఇద్దరు. ఆంటీ అసలు తగ్గట్లా రిచ్ ఆంటీ కార్లో ఉన్న గన్ను తీసుకొని బయటకు వచ్చింది. ఇక్కడ ఈ లియోగాడు కూడా బీరువాలో ఉన్న గన్ను తీసుకొని బయటకు వచ్చాడు. మళ్ళీ గేమ్ లో కూర్చొని లియోగాడు రచ్చగొడతాడు. ఓటర్లకు తెలియట్లేదు ఎవరిని ఓటేసి గెలిపించుకోవాలో అనగానే రిచ్ ఆంటీ నేను ఎవరిని బలవంతం చేయట్లే, నువ్వు ఎలా అయితే హీరోయిన్ ని బలవంతం చేస్తున్నావో అలా జీవితాలు నాశనం చేయట్లేదురా అనగానే ఇద్దరు ఒకసారి లేసి గన్లు పెట్టుకుని గన్లు ఖర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. రిచ్ ఆంటీ ఏమాత్రం తగ్గకుండా చీకట్లో గోలి చేసినా సరే అది లియోగాడు చెవుకు తగులుతుంది. ఇక అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఈ లియోగాడు ఉరుకుంటాడా గన్ను పట్టుకుని వెంటబడి మరి ఆంటీని షూట్ చేసేస్తాడు. తన బాడీ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ పడిపోతుంది. అదే టైంలో ఈ పప్పులో పులుసుగాడు కార్లో ఉండొచ్చుగా డ్రైవర్ గాడు వాడు రాగానే పనిలో పని అణిపడేసి పారదొప్పుతాడు. ఈ డ్రైవర్ ని చంపటం హీరోయిన్ చూసి భయపడి వెళ్ళిపోతూ ఉంటే ఈ లియోగాడు లేదు నేను చెప్తా ఆగని పారిపోతున్న హీరోయిన్ ఆపడానికి గన్ను కలిస్తాడు. అప్పుడే నిద్రపోతున్న బిగ్ బాయ్ గాడు గన్ సౌండ్ ని ఏం జరుగుతుందని బయటకు వస్తూ ఉంటే ఈ లియోగాడేమో వీడికి అకృతి తగలయ్యా వాటేసుకొని పాపను ఏదో చేద్దాం అనుకుంటాడు. హీరోయిన్ ఆయన ఒకటి కొట్టి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే హీరోయిన్ కూడా చంపేదని ట్రై చేస్తుంటాడు. నేనున్నా అని చెప్పి బిగ్ మ్యాన్ గడు వచ్చి వాడిని కొడతాడు చూడండి, పిచ్చ కొట్టుడు కొడతాడు. అలా లియోగాడు చచ్చిపోతాడు. ఏడుస్తూ కూర్చున్న హీరోయిన్ చూపిస్తూ మూవీ ఎండిపోతుంది.